హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎంతో రుచికరమైన పోపు రైస్, అదేనండి తాలింపు అన్నం ఎలా తయారు చేయాలో చూపిద్దాం. ముందుగా మనం అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అదేవిధంగా టేస్టీగా ఉండడం కోసం పల్లీలు, కరివేపాకు, తాలింపు గింజ రెడీ చేసుకున్నామండి. సో స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాము. ఆయిల్ వేడైంది, దాంట్లో తాలింపు గింజలు అదేవిధంగా పల్లీలు వేసామండి. పల్లీలతోనే టేస్ట్ చాలా బాగుంటుంది, పల్లీలు అసలు స్కిప్ చేయొద్దు. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాము. సో పచ్చిమిర్చి చూశారు కదా, ఈ విధంగా మంచిగా వేగాలి. ఆ తర్వాత దీంట్లో 3 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవాలండి, దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది, తింటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాం. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం అండి. సో పచ్చిమిర్చి చేస్తాం, అదేవిధంగా కారంతో కూడా చేస్తామండి పోపు రైస్. మనమైతే ఇక్కడ కారం వేసాము. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకున్నాం. ఆ తర్వాత రైస్ ఉంటుంది కదండి, సో నైట్ మిగిలిపోయిన రైస్ అనేది తాలింపు అన్నం చేసుకున్నాం కాబట్టి ఆ రైస్ని దీంట్లో వేసేసాం. రైస్ని మొత్తం నీట్గా ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, మొత్తం కూడా చక్కగా కలిసిపోయింది. ఒక 3-4 మినిట్స్ తర్వాత దీంట్లో మనం నిమ్మకాయ పిండుకోవాలండి. మేమైతే ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాం. చూసారు కదా, దీన్ని ఒక గిన్నెలో పిండుకుంటున్నాం. అలా గిన్నెలో పిండుకున్న తర్వాత ఆ మొత్తం నిమ్మకాయ మిశ్రమాన్ని దీంట్లో పోసుకోవాలండి. సో దీంతోనే తాలింపు అన్నం ఇంకా టేస్ట్ ఉంటుంది, ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సో అవి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకున్నాం. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి పోపు రైస్ రెడీ అయిపోయింది అండి. మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.